బెరర్, అసలు సిద్ధుకి ఆ ఎవిడెన్స్లు ఎలా దొరికాయి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమైతే నేను సౌపర్ణిక, మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. తులసిని హరీష్ ద్వారా బయటికి లాగుదామని అనుకున్నాం. ఇప్పుడు ఆ పని సిద్ధు ద్వారా నెరవేరబోతుంది. అంటే జరిగింది మొత్తం వీళ్ళ కుట్రలో భాగమే అక్క. అవును జాను, వీళ్ళల్లో ఒక్కరు మన చేతికి చిక్కినా నిజమేంటో తెలుసుకోవచ్చు జాను. ఇక మన నెక్స్ట్ టార్గెట్ ఖుషీని తెచ్చేసుకోవడమే. తులసిని ఎలాగో ఇక బసవరాజు గారు బయటికి గెంటేస్తారు కాబట్టి అప్పుడు మీ పని మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఖుషి మన చేతికి రావాలి. శ్రీకాంత్ని చంపిన సిద్ధు ఉరికంబం ఎక్కాలి. అప్పుడు గాని మేము రిలాక్స్ అవ్వలేం. అయినా ఇదంతా ఎందుకు మీకు? ఖుషి మీ ఇంటికి రావాలి, నాకు ఆ తులసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఇదే కదా మనం ఇన్నాళ్ళు మాట్లాడుకుందే. కంగారు పడకు కనిష్క, తులసిని కూడా తొందరలోనే అరెస్ట్ చేపిద్దాం. సిద్ధుని విడిపించి నీకు అప్పగిస్తాంలే. హ్యాపీగా పెళ్లి చేసుకుందో గాని. అలా అయితే ఓకే. చూసావక్క, నిన్ను భావని టార్గెట్ చేసిన ఈ దుష్టత్రయం నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళని ఏం చేసినా పాపం లేదు. వాడి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది జాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సీతారాముల్లాంటి సిద్ధు తులసిల్ని విడదీయాలని చూస్తావా? సిద్ధుని జైలుకి పంపించి మీరిక్కడికొచ్చి పార్టీ చేసుకుంటున్నారా? ఏయ్, ఎవరు మీరు?
మీరా మీ సంగతి ఇప్పుడే చెప్తానుండండి. ఏయ్! యా! అదేంటమ్మా ఇతను ఎందుకు తీసుకొచ్చారు? పట్టుకోండి ఫస్ట్. నాన్న ఎక్కించండి. ఏంటమ్మా ఇతను ఎందుకు తీసుకొచ్చారు? నాన్న అవన్నీ తర్వాత చెప్తాం. ముందు మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం. అంతవరకు విని జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకోండి. సరే మీరు వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్త వెళ్ళండి. పదక్క. కనిష్కని తీసుకొస్తానని ఇతన్ని తీసుకొచ్చారు. ఈ కేసుకి ఇతనికి సంబంధం ఏముందమ్మా? మ్యాటర్ మొత్తం వాడి దగ్గరే ఉంది. అవును, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికి కారణం వీడే. అందుకోసం పెద్ద కుట్ర చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది నాన్న. వీణ్ణి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఆ ఎస్ఐ 4 దెబ్బలు కొడతాడు. అప్పుడు వీడు జరిగిందంతా నిజం చెప్తాడు. ముందు పదండి, పదండి అక్క. సరే కూర్చోండి. అక్క వీడిని మామూలుగా వదలకూడదు. వీడు మీకే ద్రోహం చేస్తాడా? ఏంటయ్యా? సార్ వీడు ఏం లేదండి, వీళ్ళంతా రౌడీలా ఉన్నారు. చూడండి చూడండి, నన్ను ఎలా కొట్టారు. చంపేయలేదు, సంతోషించు. నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, చెప్తావా లేదా? ఏయ్, చెప్పరా. ఏం జరిగిందో నీ నోటితో నువ్వే చెప్పు. ఏయ్ చూడండి, నా గురించి మీకు తెలీదు. అనవసరంగా ఎక్కువ చేసే రిస్క్లో పడకండి. ఏయ్, ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా?